ఇతను ప్రేమిస్తే సినిమాలో భరత్ లా ఎందుకు తయారయ్యాడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ సీను, హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం తీవ్రంగా ఉండవు మనిషివే? ఖాళీగా ఉన్నా అని చెప్పి ఒక కవిత రాసిన. ఒరే ఏంద్రా ఇడ ఖాళీగా ఉండడం చెప్పి కవితలు రాసేస్తున్నాడా? అట్టయితే ఏదో చూడాల్సిందేనే. ఇందుకే ఏం కవిత రాసామో? చదవనా చదివి వినిపించనా? అబ్బో, అలాగైతే విననా విని తరించనా? నా మైండ్ పెట్టి రాసిన. అదేంది పెన్ను పెట్టి కదరా రాసేదే? ఇదేది మైండ్ పెట్టి రాశాను అంటున్నాడు. సరే గాని ఎవరిదన్నా మైండ్ దొబ్బేసామని రాయకూడదా? మైండ్ పెట్టి రాశాను, పెన్ను పెట్టి రాశాను, ఎందుకురా మనకంత పెద్ద మాటలు మానవా? కానీ కానీ చదవనా చదివి వినిపించనా? చదువు నాయన, చదివి వినిపించు నాయన, విని తరిస్తామా? అలాగా మిగిలిన పరిచయము. ఏంటి అలాగా మిగిలిన పరిచయము? చిన్న కథ కాదు ఇది. కథగా సాగిన. రేయ్, నువ్వు డబ్బులు తీసుకొని నాకు కరెక్ట్గా ఇస్తున్నాను, ఏం ఇలేదా? జన్మ తీసుకుంటానని చెప్పాను. ఒరే అంటే నువ్వు అప్పటికి అన్యాయం రా ఇదే. డబ్బులు తీసుకొని ఇస్తాను, నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేను, వచ్చే జన్మలో తెచ్చుకుంటాను. ఏంద్రాజా? సరేలే, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సర్దుకుంటాను నేను, ఓకేనా? నీకోసం ఓకేరా ఓకేరా. కానీ ఒరే ఈడేంది ఈడ? మీరిద్దరు ఇంత డిస్టర్బ్ చేస్తుంటే కవిత ఎలా పూర్తి చేయాలి? కవిత నిన్ను పూర్తి చేయొద్దని ఎవరు చెప్పారా? మీరిద్దరు వినకుండా నేను ఎవరికి వినిపించాలా? మాకే వినిపించు. నువ్వు చదవరా నాయన. మీరిద్దరు డిస్టర్బ్ చేస్తే ఎలా చదవాలి? డిస్టర్బ్ చేయలేదు, చదవరా. ముందు కవిత చదవరా. చదవనా చదివి వినిపించనా? విననా విని ధరించనా? కలగా మిగిలిన పరిచయము. అబ్బా వా వా వా. కథగా సాగిన జీవితము. బా ఏం చెప్పినట్టు. రే అనుమానం మూవీ చూసా నువ్వా? అనుమానం అదే రే ఈ మధ్యన వచ్చిందిరా అనుమానం మూవీ. ఏది చూడలా నువ్వా? ఏం మూవీ? రే ఆంజనేయులు స్వామి ఉంటాడు, గద పట్టుకుంటాడు, సూపర్ గా ఉంటది మూవీ. అనుమానం రా. అనుమానం అవమానం మూవీ కదరా స్వామి. అను మ్యాన్ మూవీ రా స్వామి. అదే ఒరే చాలా బాగుంది సినిమా. అవునా? ఇప్పుడు మీకు ఆ మూవీ అంత అవసరం? నేను కవిత వినిపిస్తానని చెప్పి పిలిస్తే నేను చెప్పే కవిత వినకుండా ఆ అనుమానం అవమానం అవన్నీ మనకి ఎందుకు బ్రో? బ్రో నువ్వు కవిత చెప్పు బ్రో, మేము టెన్షన్ బ్రో. మీరు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నారు బ్రో. సైకోన్ చేయ బ్రో, సైకోన్ చేయబాకండి బ్రో, బాకండి బ్రో. ఒరే ఇడు సైకో అయిపోతున్నాడు. టైం లేదు బ్రో, వినండి బ్రో. చెప్పు బ్రో, చెప్పు బ్రో. కలగా మిగిలిన పరిచయము. అబ్బా. కథగా సాగిన జీవితము. ఏం బ్రో సైలెంట్ గా ఉన్నారు? వాహో వాహో అనండి బ్రో. ఏంటి బ్రో మీరు? భార్యని అర్థంగా ఎందుకంటారు? భార్యని అర్థంగా ఎందుకంటారా? ఒరే భర్తని సొగమే అర్థం చేసుకుంటది కాబట్టి భార్యని అర్థంగా అంటారా? అది కూడా తెలియదు నీకా? బ్రో ఎన్నిసార్లు చెప్పినా మీకు మైండ్ ఉందా లేదా? మాకు మైండ్ ఉంది బ్రో. నీకు మైండ్ పెట్టి రాసేవాటి నీకుందో లేదు చూసుకో బ్రో. అయితే కవిత ఎందుకు బ్రో డిస్టర్బ్ చేస్తున్నారు? మాటకి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ మీ వల్ల. ఏం లేదులే బో, నువ్వు చదువు బో, కవిత చదువు బో. కలగా మిగిలిన పరిచయము. కథగా సాగిన జీవితము. రే ఈసారి మాత్రం నేను చెప్తున్నా, నీకు కొత్త సినిమా వచ్చిన రోజు కానీ నువ్వు రాకపోతే నేను సీరియస్ అవుతా చెప్తున్నా. నేను ఇష్టం. నేను చెప్పారా? అవునా? ఎట్టా మనం అర్థం చేసుకోకపోతే ఎట్టా? భలే ఓడి కరెంట్ చెక్కుని కాకి నిలబడిపోయాడా? బ్రో మీరు మారరా? ఎందుకు బ్రో, ఎందుకు మారాలి మేము? కవిత అని చెప్పా, వింటా అని చెప్పారు, మళ్ళీ ఏంది బ్రో? నువ్వు చెప్పు బ్రో, నిన్నెవరు ఆపారు బ్రో? చదవనా చదివి వినిపించనా? విననా విని తరించనా? కలగా మిగిలిన పరిచయము. వాహో అనండి బ్రో. బ్రో ఎవరు అన్నారు బ్రో వాహో అని? మామూలు ఎంకరేజ్ చేయండి బ్రో. ఎంకరేజ్ అని చేయరా? కలగా మిగిలిన పరిచయము. ఒరే ఇప్పుడు సురేష్ కదా? రమేష్ సురేష్ బాగా చూడు, కళ్ళు పెట్టుకున్నా. నీకు మనుషుల్ని కూడా మనకు గుర్తించడం లేదు రే మధ్య. నువ్వా? నాకెందుకు రమేష్ లాగా లేదురా, సురేష్ వాడు. సురేషా ఒరే ఈడెందుకు అట్లా చూస్తాడా? కవిత చదవ. అక్కడ ఎవరున్నారు బ్రో?
సురేష్ ఉన్నాడు. నాకు కనిపించట్లేదే. నువ్వు కవిత చదువు బ్రో, నిన్ను ఎవరు చూడమన్నారు బ్రో? ఎందుకు బ్రో సురేష్ లేకపోయినా సురేష్ ఉన్నాడని చెప్తారు. మూవీ అవసరం లేకపోయినా మూవీ మ్యాటర్ మాట్లాడుకుంటారు, ఏదేదో మాట్లాడుకుంటారు బ్రో. బ్రో నువ్వు అసలుకి కవిత చదవకుండా నువ్వు ఏదో చెప్తున్నావు బ్రో. నువ్వు బాగా ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నావు బ్రో. ఏదైనా రెస్ట్ తీసుకో నువ్వు కావాలంటే. ఓకే బ్రో, టాయిలెట్ బ్రేక్ వెళ్ళొస్తాను. మీ వల్ల నా మైండ్ దొబ్బింది. సరే పో బ్రో, పో టాయిలెట్ బ్రేక్ తీసుకోపో. బరే ఎవడన్నా మైండ్ దుబ్బితే టీయో కాఫీ తాగేసి వస్తాడు. ఈడేంద్రా టాయిలెట్కి పోయిస్తున్నా. సరే ఇంకో మాట రానిక, వీడు ప్రతిరోజు ఏ ప్లేస్లో కూర్చొని గబక్కన మనం దారిని పోతున్నాం అనుకో, వచ్చేది బాగా తినేస్తున్నాడు రా మైండ్ని. కవితలు అంటాడు, ఏ పని వచ్చే పోయే మనిషినల్లా ఆ కవిత అంటాడు, ఈ కవిత అంటాడు. ఒరే వస్తాడు నాయన, మళ్ళా నాయన తినేస్తాడు రా తలకాయ. అయ్యో పో బ్రో, రా బ్రో. బ్రో రా బ్రో. ఏం బ్రో మాట్లాడుకున్నారు మీద నా గురించేనా? లేదు లేదు బ్రో, భలేవాడు బ్రో. నీ కవితల గురించి బ్రో అద్భుతంగా చెప్తూ కవితలు చెప్తున్నాం బ్రో. భలేవాడు కదా బ్రో. నేనే అద్భుతంగా చెప్తాను కానీ మీరు చెప్పనివ్వట్లేదు కదా. లేదు లేదు బ్రో, నువ్వు చెప్పు బ్రో, వింటాం బ్రో మేము. ఏమింటారో బ్రో, ఖాళీగా ఉన్నాయని ఒక మంచి కవిత రాశా. ఖాళీగా ఉన్నాడని కవిత రాశాడు. ఓకే బ్రో, కానీ బ్రో అది కూడా నా మైండ్ పెట్టి. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నా మైండ్ పెట్టి రాసిన. మళ్ళా మొదటికి వచ్చాడు. మళ్ళా మైండ్ పెట్టానంటాడు, పెన్ను పెట్టానంటాడు. కర్మరా నాయన. బ్రో మీరు డిస్టర్బ్ చేయకపోతే స్టార్ట్ చేస్తా బ్రో. ఏమవుద్దురా, తలకాయ నొప్పి అయిపోయింది. ఇంటికి పోయే టైం అసలు ఎంత టైం ఇప్పుడు? వీడు పుట్టికింద నుంచి మంతలకాయ పాను కొట్టున్నాడు. ఏం అర్థం ఇంట్లో తినొచ్చావలేదు ఎంతకే? మీరు మారరా? మేము మారేది కదా, నువ్వు ఇంట్లో తినొచ్చావలేదు ఎంతగా? మా తలకాయలు తింటున్నావు. ఎన్నిసార్లు ఇట్లా మారరా? ఏంద్రా మనల్ని మారరా అంటున్నా. ఓడు మన తలకాయ తింటావు, మనల్ని మారవా? ఏం బ్రో, ఏమైంది నీకు ఇప్పుడు? సరే కానీ నా కవిత వినిపిస్తాను, కొంచెం వినండి బ్రో. చదవరా నాయన, చదువులయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కలగా మిగిలిన పరిచయము, కథగా సాగిన జీవితము, కలతే చెందిన జ్ఞాపకం. నువ్వు వచ్చి గంట అవుతుందిరా, మమ్మల్ని ఆపినావు. మా ఏ పనికి పనిట్లేదు. ముందు ఆ కవిత పూర్తి చేయరా స్వామి, పూర్తి చేయరా నాయన. కలగా మిగిలిన పరిచయము, చెప్పురా. కథగా సాగిన జీవితము, కలతే చెందిన జ్ఞాపకము. నీ వశము అయ్యా, నన్ను నేనే మరిచిన, నీ ప్రేమ కోసమే బ్రతికిన, చెప్పలేని బాధలే చిన్ని గుండెలో దాచిన. అయిపోయింది బ్రో, కవిత అయిపోయింది. ఈడు కవితనే అంత ఇదిగా రాశాడంటే ఈడు లవ్ లెటర్ గానే ఇంకెట్ రాసిండేవాడు రా. సరే గాని నువ్వు ఎవరన్నా ప్రేమించావా? ప్రేమించాను బ్రో. ఎవరిని ప్రేమించావురా? ఒక అమ్మాయిని ప్రేమించా. ఇంతకీ అమ్మాయి నేను ప్రేమించిందే? ఆ అదృష్టం నాకు ఆ దేవుడు ఇవ్వలేదు. ఒరే మరి ఇంకెందుకైతే నువ్వు బాధపడతావు దాని గురించి? ఆ అమ్మాయి ఒక దేవత బ్రో. ఏ గుళ్ళో గుళ్ళో కదా, నా గుండెల్లో. అబ్బో అబ్బో, మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది. మర్చిపోవడం చాలా కష్టమా? అయితే ప్రేమిస్తే సినిమాలో భరత్ చూసా, అలా అయిపోతావు. నాకంటూ సొంతం ఎవరు లేరు, నే తల్లి చూడని వల్ల కాడి బిడ్డరే, ఈ శవాలతోటే నా జీవితం. అర్థమైందే? అందుకని వాళ్ళు ప్రేమిస్తే తిరిగి ప్రేమించు, ప్రేమించకపోతే నీ పని నువ్వు చేసుకుంటావు. అర్థమైంది కదా నీక? అర్థమైంది. అది ఇంక బో కవిత అంట కవిత. ప్రేమించటం తప్పు కాక కానీ చదువుకునే వయసులో ప్రేమించటం ఖచ్చితంగా తప్పు. వాళ్ళు కాదంటే వదిలే, మీ పని మీరు చూసుకోండి. అంతేకాని దాన్ని ఆలోచిస్తే పిచ్చివాడిలా మారిపోవాడిలా జీవితం నాశనం చేసుకోవాలి. ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా మారుతారని ఆశిస్తున్నారు.